భాగి 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 నన్ను క్షమించు భాగి. నీకు చెప్పకూడదు అని కాదు, కానీ యాక్చువల్గా నేను అక్క ఎందుకక్క ఎందుకక్క ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఆత్మవని నాకెందుకు చెప్పలేదు? మనం సొంత అక్క చెల్లెలమని ఎందుకు చెప్పలేదు? ఇంకా నా దగ్గర ఏం దాచావు? దాయడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. నీకంతా తెలిసిపోయింది. నేను తెలుసుకునే వరకు నువ్వు చెప్పవా అక్క? అంత తప్పు నేనేం చేశాను? తప్పు కాదు భాగి, నువ్వు బాధపడతావని చెప్పలేదు. నేను నీ సంతోషం కోరుకున్నాను తప్ప నీ కన్నీళ్లు కాదు. మనం సొంత అక్క చెల్లెలమైనా కలిసి పెరగలేదు, కలిసి ఆడుకోలేదు, కనీసం ఇద్దరం సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేదు. మిగతా అందరి అక్క చెల్లెళ్ళలాగా మనం గడపలేదక్క. మనం చాలా మిస్ అయ్యామక్క. అవును భాగి, ఆ లోటు ఎప్పటికీ తీరంది. ఆ విషయంలో నాకు అదృష్టం లేదు. ఇన్నాళ్లుగా మనం వేరువేరుగా ఉన్నాం, కానీ విచిత్రంగా ఒకే ఇంటికి కోడళ్ళమయ్యాం, ఒకే భర్తకి భార్యలమయ్యాం. నీ స్థానంలోకి నేనొచ్చాను. ఏంటక్క ఇది? దీన్నే విధంటారని గుప్తా గారు చెప్తూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే అది మన తలరాత. ఏం తలరాతక్క ఇది? దేవుడు ఇలాంటి రాతలు కూడా రాస్తాడా? ఇప్పుడు నిజం తెలిసిన నీకే ఇలా అనిపిస్తే ఇన్నాళ్ళు నేనేమనుకోవాలి భాగి? చిన్నప్పుడే నాన్న దూరం అయ్యారు. ఆశ్రమంలో అనాథలా పెరిగాను. ఒక మంచి మనిషికి భార్యనయ్యి నలుగురు పిల్లలకి తల్లినయ్యాను అని సంతోషించే లోపే అర్ధాంతరంగా చనిపోయాను. ఈ బంధాలను వదులుకోలేక ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నాను.
దీనంతటికీ కారణం మనోహరి అక్క. అదే నిన్ను చంపించింది. ఇంటి కోడలవ్వాలన్న స్వార్థంతో తనెన్నో తప్పులు చేసింది. నాకంతా తెలుసు బాగి. దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాకే నేను పైకి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకంత సమయం లేదు. నేను త్వరగా వెళ్ళిపోవాలి. అలా అనకక్క. ఇప్పుడే కదా మనం సొంత అక్క చెల్లెలమని తెలిసింది. అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? తప్పదు బాగి. నేను మళ్ళీ జన్మించాలి అంటే ఈ జన్మని వదిలేయాలి. ఊహ తెలియక ముందే నాకు దూరం అయ్యా. నిజం తెలిసాక మళ్ళీ దూరం అవుతున్నాం. ఇంకెప్పుడక్క మనం కలిసి ఉండేది? మరో జన్మలో నేను నీకు కూతురుగా పుడతాను భాగి. కానీ ఇప్పుడే నీకు ఆ విషయం చెప్పకూడదు. నేనెక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేను మీతోనే ఉంటాను. అది సరే, ఆయన నువ్వు కలిసిపోయారంట? అది అలా జరిగిపోయిందక్క. మంచి విషయమే జరిగింది. ఆయనకు నువ్వు సంపూర్ణంగా భార్యవి కావాలని నేనెప్పుడు కోరుకున్నాను. నేను నీ సొంత అక్కని కాదు అని తెలియకముందే నా పిల్లల్ని నీ సొంత పిల్లల్లా చూసుకున్నావు. నువ్వు నాతో గడిపే క్షణాలని నా పిల్లలతో గడిపావు. అందుకు నేనెప్పుడు నీకు రుణపడి ఉంటాను భాగి. అక్క, నీకు నాకు మధ్య కృతజ్ఞతలేంటక్క? మనది రక్త సంబంధం. నా బంగారు చెల్లివి.